వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన రోడ్లు, వంతెనలు, పంటలు దెబ్బతిన్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. మోతే, భీమ్గల్, బడా భీమ్గల్ గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 1162 ఎకరాల్లో వరి, 95 ఎకరాల్లో మొక్కజొన్న, 35 ఎకరాల్లో సోయా పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్, మోతే, ఆర్మూర్, భీమ్గల్, బడా భీమ్గల్ మార్గాల్లో రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలను త్వరగా ప్రభుత్వానికి పంపితే తాను మంత్రులతో మాట్లాడి పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే ప్రజల్ని కోరారు. గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో పడినటువంటి భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో కూడా నష్టం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో కూడా రోడ్లు పాడైనాయి, కొన్ని బ్రిడ్జ్లకు ఇబ్బంది జరిగింది, అట్లే పంటలు కూడా నష్టపోయినారు. ఈ వాగు ఒడ్డుకు ముఖ్యంగా మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ కప్పలవాగు, పెద్దవాగు ఏదైతే ఉన్నదో ఆ వాగు విపరీతంగా వృత్తంగా ప్రవహించడం వల్ల, అంటే పైన సిరికొండలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3 చెరువులు తెగిపోయి ఆ నీళ్లు ఒకటేసారి కప్పలవాగులోకి రావడం వల్ల ఒకటేసారి విపరీతంగా ఉధృతంగా, అంటే అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ వరద బారింది అని చెప్తున్నారు వాగులలో. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు, మేము మాకు తెలిసినప్పటి నుంచి మేము చూడలేదు ఇంత వాగు పారడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మనం ఏం చేయలేము, అది ప్రకృతి వైపరీత్యం, మరి భగవంతుడి దయ. కాబట్టి ఆ విపరీతమైన ఈ వాగు వృద్ధి వల్ల వాగొడ్డున ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది. పొలాలు కావచ్చు, మక్కలు కావచ్చు, సోయలు కావచ్చు, అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయించినాం. ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో 1162 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అట్లనే 95 ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు. 30 ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇవాళ రేపు కూడా వెరిఫై చేయమన్నాను. మరి నిన్న మొన్న వర్షాల్లో మీరు సరిగ్గా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు. ఎందుకంటే చాలామంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారుల లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇవాళ రేపు కూడా సర్వే చేసి ఫైనల్గా మీరు ఒక ఫిగర్కి రండి అని చెప్పినాను. నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి 25,000 రూపాయలు, అట్లాగే మొక్కజొన్నకు కూడా ఎకరానికి 25,000 రూపాయలు, సోయాకు కూడా 25,000 రూపాయలు, అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో 25,000 రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారము సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అట్లనే మా బాల్కొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను, వేల్పూరు రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ ఒక కల్వర్ట్ ఉంటే అది పూర్తిగా తెగిపోయింది. దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాన్ని కల్వర్ట్ కట్టిపియాలి. మరి నేను మా R&B అధికారులకు కూడా దాన్ని వాళ్ళకు చూపించడం జరిగింది. అట్లనే ఈ ఆర్మూర్ భీమ్గల్ రూట్లో భీమ్గల్ దగ్గర, బడా భీమ్గల్ దగ్గర ఏదైతే కప్పలవాగు మీద పెద్ద వంతెన ఉన్నదో ఈ వంతెన ఒక గర్డర్ పక్కకు స్లైడ్ కావడం జరిగింది. మరి ఎంత నష్టం జరిగింది, ఏమైంది ఇంకా ఇప్పుడే అంచనాకు రాలేము. ఎస్సీ గారిని అర్జెంటుగా ఇప్పుడే మాట్లాడాను నేను, ఎస్సీ గారికి, R&B ఎస్సీ గారికి. వారు రేపు వచ్చి చూసి ఇమీడియట్గా దీనికి ఎంత నష్టం జరిగిందో చూసుకొని దీని ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి మరి ఫ్లడ్ రిలీఫ్ దాంట్లో పెట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. నేను కూడా సిఈ గారికి అట్లనే మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా తొందరలోనే ఈ బ్రిడ్జ్ పనులని పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను భీమ్గల్ మండల ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లనే ఆర్మూర్ భీమ్గల్ రోడ్లో మోతే దగ్గర అక్కడ కూడా ఒక కల్వర్ట్ మరి అక్కడ కూడా జరిగిపోయింది పక్కకు, అది కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అది ఇంతకుముందు శాంక్షన్ చేసి ఉన్నాం, కానీ డీశాంక్షన్ అయింది. ఇప్పుడు అది ఆల్రెడీ మంజూరైంది కాబట్టి దాన్ని టేకప్ చేయాలని చెప్పి నేను అధికారులకు సూచిస్తూ ఉన్నాను. అది ఒకవేళ డీశాంక్షన్ అయితే మళ్ళీ మినిస్టర్ గారికి ప్రపోజల్ పెడదాం. నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆ కల్వర్ట్ కూడా ఇమీడియట్గా చేస్తాం. అట్లనే ఉప్లూరు దగ్గర కూడా రోడ్డు డ్యామేజ్ అయింది వార్తలు వచ్చి నేను ఇంకెళ్ళి చూడలేదు.
ఇంకా అన్నీ కూడా నియోజకవర్గంలో అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, R&B డిపార్ట్మెంట్లో కావచ్చు, మరి వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యం, దీనికి ఎవరైనా చేసేది లేదు, ఎవరిని కూడా నిందించే అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యం కాబట్టి జరిగిన నష్టాన్ని తొందరలోనే చేసుకోవాలి. అట్లనే ఆర్మూర్ ఈ భీమ్గల్ ఇదే బ్రిడ్జ్ కంటే ఆర్మూర్ భీమ్గల్ రోడ్లో మధ్యలో బడా భీమ్గల్ దగ్గర రోడ్ కోసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా ఇమ్మీడియట్ రీస్టోరేషన్ చేయించి ఇప్పుడు ఏమన్నా జనాలు తిరగటానికి అవకాశం ఉంటే చేపించి దాన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి చేస్తాను. కానీ ఈ రెండు ఒకటేసారి చేస్తే కానీ ఈ రోడ్డు లైన్లోకి రాదు. కాబట్టి ఈ ప్రతీది కూడా ఎక్కడెక్కడైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నష్టం జరిగినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని మరి మినిస్టర్ సీతక్క గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లా R&B డిపార్ట్మెంట్లో ఏవైతే నష్టం జరిగినాయో అవన్నీ కూడా R&B మంత్రి గారు వెంకటరెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అధికారులకు కూడా అన్నీ కూడా నేను పరిశూ చేసి ఎంత వీలైతే అంత తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంగా నేను నా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవాళ రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నది. కాబట్టి దయచేసి క్షేమంగా ఉండండి. అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రండి. వాగుల దగ్గరికి వెళ్ళకండి, చెరువు కట్టల దగ్గరికి వెళ్ళకండి, కరెంటు పోల్ల దగ్గరికి వెళ్ళకండి, చిన్నపిల్లల్ని అస్సలు వెళ్ళనీయద్దు. దయచేసి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, PR డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లయినా ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తూ ఉన్నది. ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను అధికారులకు కూడా ఆదేశించడం జరుగుతూ ఉన్నది. నేను కూడా అందుబాటులో ఉంటాను. నేను ఇవాళ ఇక్కడే వేల్పూర్లో అందుబాటులో ఉంటాను. రేపు నాకు అసెంబ్లీ ఉన్నది, చూస్తాను. ఇక్కడ ఏదైనా పరిస్థితి అట్లా బాగాలేకపోతే అసెంబ్లీకి కూడా పోకుండా నేను ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎక్కడైనా ఏ గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది జరిగినా నాకు ఫోన్ చేయండి. నా PA అరుణ్కి ఫోన్ చేయండి, సురీత్ రెడ్డి అన్న అఫీషియల్ PA ఉంటాడు, ఆయనకు ఫోన్ చేయండి. లేదు అక్కడ ఉన్నటువంటి మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు మీరు ఫోన్ చేయండి. మా పార్టీ యంత్రాంగం కూడా మీ దగ్గరకు వస్తుంది, అధికారులు కూడా మీ దగ్గరకు వస్తారు. ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసుకొని బాల్కొండ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం. కానీ మన వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మరొక్కసారి మనం చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో అత్యవసర పని ఉంటేనే బయటకు రండి, ఇంటి బయటకు రండి. పని ఊరికే బయట తిరగద్దాం, అటు వాగు దగ్గరకు పోయేద్దాం, నీళ్ళు వారుతున్నాయి, లేదా చెరువు నిండిందట చెరువు దగ్గరకు పోయేద్దాం అని మాత్రం పోకండి. దయచేసి కాలువల దగ్గరకు పోకండి. చిన్నపిల్లల్ని కరెంటు పోల్ దగ్గరకు అసలే పంపించద్దు, ఎందుకంటే షాక్లు కొట్టే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉన్నది బ్రహ్మాండంగా గ్రౌండ్లో. కాబట్టి అధికార యంత్రాంగం మీతో ఉంటుంది, నేను కూడా మీతో ఉంటా. కానీ ప్రజలుగా మీరు మీ జాగ్రత్తలో ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.